అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించు. ఏమన్నాడు? కుమారుడా. చాలా మంది ఈరోజు మీకు ఇష్టమైనట్టు జీవిస్తూ ఉంటారు, మీకు నచ్చిన బ్రతుకుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతారు, గుట్కాలు తింటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఎవరు లేరని చెప్పి పాప జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈరోజు భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి కళ్ళు తెరవాలి ఈరోజు. అందుకే ఆయన ఏమంటాడు? అబ్రహాం అంటున్నాడు, ఎవరితో? ధనవంతుతో అంటున్నాడు. ఏమని? చదవమా. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించు. నీకు ఇష్టమైనంత సుఖము అనుభవించావు. అలాగుననే లాజరు కష్టమును అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఏమంట? ఇక్కడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు, కంఫర్ట్. హల్లెలూయా. అబ్రహాము రొమ్ము పరదేశు. అక్కడ ఏముంది? నెమ్మది, బాధ లేదు. అమ్మా, ఈరోజు రోగంతో చచ్చిపోయినావా కదా? లాజరు కురుపులతో కుక్కలు వచ్చి ఆయన గాయాలు నాకుతూ ఉండేవని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ ఆయన చనిపోయి ఎక్కడున్నాడంట? పరదేశంలో. అక్కడ ఆయన బాధ ఉందా? లేదు. చదవ మళ్ళొక్కసారి. నీవు యాతన పడుచున్నావు. ఈరోజు ఇక్కడ నీకు షుగర్ తోటి, లేదా హార్ట్ ప్రాబ్లం తోటి, లేదా ఆపరేషన్లు అయ్యి, కిడ్నీ ప్రాబ్లంతో, అనేక రకాల సమస్యలతో యాక్సిడెంట్ అయ్యి ముక్కలైపోయి నువ్వు చచ్చిపోయావా? ఈ లోకంలో చనిపోయిన ఆత్మలు, రక్షణ పొందిన వారు చనిపోతే వారి ఆత్మలు ఏమవుతాయి? శరీరం పాడైపోయి పాతిపెట్టబడి మట్టిలో కలిసిపోయిందేమో, కుళ్ళిపోయి పురుగులు బట్టి తినేసాయేమో. ఈరోజు శరీరం మొత్తము మాయమైపోయిందేమో, మట్టిలో కలిసిపోయి. కానీ ఆత్మ సజీవంగా ఉంది, ఆత్మ పరదేశంలో ఉంది. ఆ ఆత్మకు ఏ వేదన, నొప్పి, బాధ ఏమీ లేదు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, బ్రదర్, ఈరోజు నేను ఎన్ని సమస్యలు అనుభవిస్తా ఉన్నా, శరీరం అంతా వేదన, నడవలేకపోతున్నాను, మోకాలు అరిగిపోయినాయి, నడుములో బాధ, ఇదిగో మెడలో బాధ, గొంతులో బాధ, కడుపులో బాధ, రక్తములో బలహీనత, చాలా రకాల వ్యాధులు, వేదనలు అనుభవిస్తున్నాను. అది తాత్కాలికమే అని నేను చెప్తున్నాను. అది ఎప్పటి వరకు తెలుసా? దేవుని బిడ్డల మరణము యెహోవా దృష్టికి ఏమైందంట? గట్టిగా విలువైనది. హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఈ వాక్యం వింటున్నాం మనం? చాలాసార్లు మనం కోరుకునేది ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప దీవెనలు, స్వస్థతలు, ఇవే కదా. కానీ ఈరోజు ఎందుకు ఈ టాపిక్ అంటే, ఒకవేళ చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళే స్థలం ఏంటి? నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు, కానీ దానికంటే ముందు ఒక స్టాప్ ఉందంట. అది పరదేశం అంట. పరదేశంలో నువ్వు ఈ లోకంలో కోల్పోయినదంతా కూడా నువ్వు అక్కడ పొందుకుంటావంట. పరదేశంలో నువ్వు ఏదైతే ఇక్కడ అనుభవించావో వేదన, దానికి బదులుగా దేవుడు రెట్టింపు ఘనత దేవుడు ఇస్తాడంట. అందుకనే ఈ ధనవంతుడు చూసి లాజరును చాలా వెలవెల్లాడిపోయాడంట, బాధపడ్డాడంట, ఏడ్చాడంట. మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. చదవమా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేడు నీవు నాతో కూడా, అంటే పరదేశు అనే స్థలానికి యేసుక్రీస్తు వెళ్తున్నాడు. అయితే ఈ దొంగను కూడా అక్కడ నీవు నాతో కూడా ఉంటావు అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఏమంటమా? జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. పరదేశంలో కదా ఈ జీవవృక్ష ఫలం ఎక్కడుందంట? పరదేశంలో ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు రక్షణ పొంది పూర్తిగా నీ జీవితాన్ని మార్చుకున్నావు, కంప్లీట్గా
ఒక 1% కూడా నీ లోపల ద్వేషము లేదు, కోపము లేదు, పగలు లేవు, కుళ్ళు లేదు, ఈర్ష్య లేదు. నీలో పూర్తిగా దేవుడిచ్చిన ప్రేమ, సంతోషము, సమాధానం. ఇక్కడ పుట్టి పెరిగి ఈ లోకాన్ని అర్థం చేసుకొని, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని, మన జీవితాన్ని గనక మనం మార్చుకొని దేవునికి ఇష్టమైనట్లుగా వాక్యానుసారం మనం జీవించగలిగితే నీవు పరదేశుకు వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తాడు. అక్కడ జీవవృక్ష ఫలములు భుజించుటకు నీకు ధన్యత లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మరలా ఆయన వచ్చినప్పుడు పరదేశు నుండి వీరు తిరిగి భూమి మీదకి వస్తారు. వారి శరీరమును ధరించుకుంటారు. ఎక్కడెక్కడైతే చెదిరిపోయిందో ఆ మట్టి అదంతా కూడా మళ్ళీ ఒక దగ్గర చేరుకొని ఆ శరీరంలో వారి ఆత్మ వెళ్తుంది. పవిత్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని వారందరూ కూడా క్రీస్తుని ఎదుర్కొంటారు. మొదట ఎవరు లేస్తారు? రక్షింపబడిన వారు, జయించిన వారు. అందుకని ఇక్కడ మనం చదువుకున్నాం ఇందాక కదా, 2వ అధ్యాయం 7వ వచనం ఏమని సెలవిస్తూ ఉంది. ఇక్కడ అన్నాడు, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వారికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ లోకంలో నువ్వు జయించినవా బ్రదర్? ద్వేషం వదిలిపెట్టుకున్నావా? పగలు వదిలిపెట్టుకున్నావా? కుళ్ళు కుట్ర వాళ్ళపైన వీళ్ళపైన సాడీలు చెప్తూ బ్రతుకుతున్నావా? ఇంకా ఏమంటారు, తాత్కాలికమైనటువంటి సంతోషం. వాళ్ళ మీద చెప్తే వీళ్ళకి చాలా సంతోషం. చెప్పుకోవాలా, తిట్టుకోవాలా, ద్వేషించుకోవాలా? ఇద్దరు కలిస్తే కన్నీళ్లు పెడుతూ దేవుని దగ్గర మొరపెట్టాలా. అయ్యా, నా సంఘములో ఉన్న సహోదరి తండ్రి లేమితో బాధపడుతుంది. అయ్యా నా కుమారుడు ఇదిగో ఉద్యోగం లేక బాధపడుతున్నాడు. ప్రభా, పలాని సహోదరి హాస్పిటల్లో చావు బ్రతుకులు ఉంది, ఏడుస్తూ ప్రార్థించాలి. కానీ ఇద్దరు సహోదరులు కలిస్తే ఈరోజు కొంపలు ఆర్పేస్తున్నారు. ఇది సత్యం. క్రైస్తవులం భార్య భర్తలు ఇద్దరు కలిస్తే ఇదిగో మంచి కోసం మాట్లాడు, కానీ పక్కింటోని కోసం మాట్లాడుకుంటారు. భార్య భర్తలు ఎదుటివాని కోసం మాట్లాడుకుంటారు. అక్క చెల్లెలు అన్నదమ్ములు కలుసుకుంటే వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు మాట్లాడుకుంటే దేవుని వాక్యం మాట్లాడేవారు లేరండి. అందుకే జయించని వారు పాతాళంలో మొగ్గిపోతారు. అక్కడ ఎవరితో ఉంటారు? ధనవంతునితో. పుట్టావు, బ్రతికావు, రక్షణ లేని ఆత్మగా మిగిలిపోతావు. గుర్తుపెట్టుకో, రక్షించబడిన ఆత్మ, సేవ్డ్ సోల్ ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆరాటపడుతుంది. ఒకరికి మంచి చేయాలా, ఒకరిని ప్రేమించాలా. పొరపాటున ఏదో తప్పు చేసి క్షమించడం రాదు మీకు. అంతేగాని 10 మందికి చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటాం మనం. అది మన బ్రతుకు, అది మన జీవితం. అందుకే ఎప్పటికీ ఎన్నటికీ ఆ పరదేశునకు వెళ్ళడానికి అర్హత మనకు ఉండదు. అది మనకు కావాలంటే మన జీవితం ఎట్లా ఉండాలా? ఆయన ఏమిస్తాడంట? తెల్లని నారబట్టలు ధరింపచేస్తాడంట. అంటే అది దేనికి నీతికి సాదృశ్యంగా ఉంటున్నది. మరి ఆ విధంగా మనం మారినప్పుడే కదా మనం పరదేశుకు వెళ్ళేది. తర్వాత ఆ 7 ఏండ్లు విందులో మనము కూడా కదా, యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆ 7 ఏండ్లు విందు, ఆ తర్వాత 1000 ఏండ్ల ఆయన యొక్క పరిపాలనలో మరి ఇవన్నీ ఉన్నాయి క్రైస్తవానికి. కానీ మనం అవి గ్రహించలేదు. మనకు ఒకటే కావాలా, డబ్బు కావాలా, పేరు కావాలా, పరపతులు కావాలా, అందము కావాలా, ఆరోగ్యము కావాలా. ఇది మన బ్రతుకు. ఇది కాదు. ఒక క్రైస్తవుడు, రక్షణ పొందిన వారు ఆరాటపడేది దేవుని కొరకు ఆరాటపడాలా. ఇది నీ బ్రతుకైతే దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.